పశ్చిమాసియా యుద్ధం ప్రభావం రైతు బజార్లపై పడింది. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి రోజు తీసుకుని వెళ్లేటువంటి ఆర్డర్లు తగ్గిపోయాయి. 20% కూడా కూరగాయలు తీసుకెళ్లడం లేదని రైతు బజార్ నిర్వాహకులు వాపోతున్నారు. మరోవైపు కూరగాయల ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. హోటల్స్పై వార్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. కమర్షియల్ సిలిండర్కి సంబంధించి కమర్షియల్ సిలిండర్లు ఉంటేనే హోటల్స్ రన్ చేసే పరిస్థితి ఉంటుంది. మొత్తం కమర్షియల్ సిలిండర్ వాళ్ళకి అవసరాలను బట్టి హోటల్స్ చిన్న పెద్ద బట్టి 2 నుంచి 4 కొన్ని చోట్ల 5 సిలిండర్లు కూడా డైలీ వాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం సిలిండర్లు అనేది చాలా తక్కువగా దొరకడం, అదేవిధంగా వాళ్ళు ఆశించిన స్థాయిలో హోటల్కి సంబంధించి ఆశించిన స్థాయిలో సిలిండర్ దొరకకపోవడంతో పూర్తి స్థాయిలో ఫుడ్ బిజినెస్ అనేది దొరకట్లేదు. దాంతో ఇటు కూరగాయల మార్కెట్లు కావచ్చు, మరొకవైపు నాన్ వెజ్ మార్కెట్లన్నీ కూడా హోటల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన హోటల్స్ నిర్వాహకులు పెద్దగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. గతంలో రోజు ఒక చిన్న హోటల్కి రోజుకి 10 కిలోలు కూరగాయలు కొంటే ఇప్పుడు 2 నుంచి 3 కిలోలు మాత్రమే కొంటున్నారని కూరగాయల మార్కెట్లో రైతు బజార్లో షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే దీనికి అనుగుణంగా వాళ్ళకి బిజినెస్ జరిగితేనే వాళ్ళ దగ్గర ఫుల్ఫిల్గా గ్యాస్ ఉంటేనే పూర్తి స్థాయిలో వాళ్ళు బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే చేస్తారని ఎట్లా ఉంటుంది ఏంటి హోటల్స్ వాళ్ళు ఇంతకు ముందు లేక కొంటున్నారా? ఈ గ్యాస్ బండ్ల కారణంగా హోటల్స్ అన్నీ మా దగ్గరికి వచ్చి ఖాతా బేరాలన్నీ రావడం అనేసారు సార్. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ బండ్ మాకు కావాలి, గ్యాస్ బండ్లు దొరకట్లేదు, దానివల్ల మన షాపులన్నీ కట్టేసాం. చాలా తగ్గింది సార్ గతంలో కంటే. మనకి డైలీ ఒక 20 మంది హోటల్స్ వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఒక 2-3 కూడా చేయట్లేదు. మా దగ్గర అన్ని తక్కువ ఉంటాయి కదా సార్. మొత్తం బోర్డు రేట్లు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి అంత తక్కువ రేట్లో వస్తాయని చెప్పి హోటల్స్ వాళ్ళు అందరూ మా దగ్గరికి వస్తారు. మనకి ఏంటంటే ఈ మధ్యకాలంలో రావడం మానేశారు సార్. మొత్తం ఒక 20-30 మంది మా కస్టమర్లు 20-30 2-3 వస్తున్నారు అంతే సార్. ఏమన్నారంటే సార్ ఇదే సార్ గ్యాస్ కొరత వల్లే చెప్తున్నారు సార్. ఎవరు చెప్పినా సరే గ్యాస్ కొరతగా ఉంది కదా. చాలా వరకు మనకైతే హోటల్స్ వాళ్ళు అందరూ చాలా వరకు తగ్గారు సార్. చూసుకోవచ్చు, కూరగాయల మార్కెట్కి సంబంధించిన నిర్వాహకులు రెగ్యులర్గా వాళ్ళ బిజినెస్కి సంబంధించి డైలీ వైజ్ కొంటూ ఉంటారు. కూరగాయలకు సంబంధించి అదేవిధంగా నాన్ వెజ్ మార్కెట్లో కూడా రోజువారీ వాళ్ళు ఇక్కడికి వచ్చి సేల్స్ చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు ఆశించిన స్థాయిలో సిలిండర్స్ అందుబాటులో లేకపోవడంతో పూర్తి స్థాయిలో దీనికి అనుగుణంగానే తాము కూడా కూరగాయలు కొనే పరిస్థితి లేదని, అదేవిధంగా నాన్ వెజ్ కొనే పరిస్థితి లేదని హోటల్ నిర్వాహకులు చెప్తున్నట్లు ఇటు వీళ్ళందరూ చెప్తున్నారు. తమ డైలీ వైజ్ ఖాతాలు కూడా పోయాయి. డైలీ వైజ్ ఖాతాలు కూడా వాళ్ళు సేల్స్ చేసే పరిస్థితి లేదని ఇటు దాని ఎఫెక్ట్, ఎందుకంటే వారి ఎఫెక్ట్ హోటల్స్ రంగంపడం హోటల్కి సంబంధించిన నిర్వాహకులందరూ కూడా దీనికి అనుగుణంగానే కూరగాయలకు సంబంధించి నాన్ వెజ్ మార్కెట్కి సంబంధించి డైలీ వైజ్ మార్కెట్లు తమ దగ్గర అందుబాటులో ఉండడం లేదని చెప్తున్న పరిస్థితి. దానికన్నా వస్తున్నారా హోటల్స్ వాళ్ళు వస్తున్నారా కొంటున్నారా? లేదండి, సెలవు అండి. ప్రజెంట్ గ్యాస్ సిలిండర్లో ఇబ్బంది వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారండి. మరి ఖాతాలు ఉండి మనం ఏం చేస్తాం? మరి పైనుంచి మరి గ్యాస్ లేనప్పుడు మనం వాళ్ళన్నా మనమన్నా కాంప్రమైజ్ అవ్వాలండి. మరి దాని సొల్యూషన్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందని చూస్తున్నామండి. మరి పడింది కదండి. ఇప్పుడు మాది కూడా సేల్ తగ్గిపోయింది కదండి. ఒక 20,000 అమ్మి సేల్ అనుకున్న 10,000కి వచ్చేసిందండి. మరి వాళ్ళు ఉంటారు కదా, మనం ఇక్కడ వ్యాపారం జరిగింది అదండి. ఏంటి ఎట్లా ఉంది ఏంటి కొంటున్నారా? హోటల్స్ వాళ్ళు రావట్లేదండి. కొద్దిగా ఈ గ్యాస్ వల్ల ఇబ్బంది వల్ల కొద్దిగా అసలు వస్తలేదు. ఖాతాలు ఉన్నాయి అంటే వాళ్ళ గ్యాస్ లేక మానేశారండి. మొత్తానికైతే ఈ వార్ ఎఫెక్ట్ అనేది హోటల్స్పై పడడం, హోటల్స్ సంబంధించి ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు డైలీ ఇక్కడికి వచ్చి కొంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఖాతాలు కొంటూ ఉంటారు. కానీ కూరగాయల ధరలు కూడా ఆ స్థాయిలో హోటల్స్ నుంచి సేల్స్ లేకపోవడంతో కూరగాయల ధరలు కూడా బాగా తగ్గాయని ఇటు రైతు బజార్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి.